సాధించిన యాదవ్ విద్యార్థులు అభినందించిన ఎస్ సంఘం. విద్యార్థులు పట్టుదలతో సాధన చేస్తూ బాధ్యత గల పౌరులుగా ఎదగాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సమీపతి యాదవ్ పేర్కొన్నారు. పొంగనూరు పట్టణ సమీపాన ఉన్న శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలో బుధవారం జరిగిన యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ సమావేశంలో 2025-26 విద్యా సంవత్సరం నందు 10వ తరగతిలో 500కు పైన మరియు ఇంటర్మీడియట్ నందు 900కు మార్కుల పైన వచ్చిన పొంగనూరు నియోజకవర్గంలోని యాదవ్ విద్యార్థులను పొంగనూరు డివిజన్ యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పొంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సమీపతి యాదవ్ విద్యార్థులను అభినందిస్తూ 10వ తరగతి కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో కూడా మంచి క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమీకరణ, సమన్వయం, సహకారం అనే నినాదంతో ఏర్పడిన యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ యాదవ్ విద్యార్థులకు, ఉద్యోగులకు అండగా ఉంటుందని తెలియజేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లింగమూర్తి యాదవ్ మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అండగా ఉంటుందని, యాదవ్ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు. కార్యక్రమంలో యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ రాష్ట్ర నాయకులు రమేష్ యాదవ్, రామాంజనేయులు యాదవ్, మోహన్, ఉమాపతి, హరిబాబు యాదవ్, కృష్ణమూర్తి, వెంకటేశ్వరరెడ్డి యాదవ్, వెంకట్ యాదవ్, నారాయణ, ఎర్రప్ప, రెడ్డెపరెడ్డి, గౌరమ్మ, రామకృష్ణ, గంగరాజు, మునిరాజా, వెంకటప్ప, వెంకటరెడ్డి, వెంకట ప్రసాద్, రెడ్డప్ప, శ్రీరాములు, లక్ష్మీపతి, చిన్నరెడ్డప్ప, మునెప్ప, గంగులమ్మ, వసంత, స్వప్న, శిల్ప, సునీత మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనిషికి ఏ రంగంలో అయినా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పినటువంటి పోటీ ప్రపంచంలో ముందరకు పోవాలంటే చదువే ముఖ్యమైన ఆధారమా అనేసి దాన్ని చూసుకునే మనము వ్యవసాయం కానీ, లేదు ఒక ఎంప్లాయీగా కానీ, లేదు పొలిటీషియన్ గా కానీ, దేంట్లోనే కానీ మనము ముందరికి రాబోయే రోజు రాణించాలంటే చదివే ఒక ముఖ్య ఆయుధము. ఆ చదువులో ఉన్నటువంటి చదువున్నటువంటి విద్యార్థులకు దాంట్లో ఒక పొజిషన్ లో ఉన్నటువంటి మన పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, మిగతా డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఎందుకు ఈ విధంగా మన యాదవ కులంలో ఉన్నటువంటి విద్యార్థులకు మోటివేషన్ చేస్తున్నారంటే చదువు ఉంటే దానికి వాల్యూ, దానికి ఉన్న మర్యాద, దానికి ఉన్న ఉన్నతమైన శిఖరం అనేది ఉంటుందనేసి మీకు అనేక రకాల మోటివేషన్ చేసి మన బిడ్డలు, మన యాదవ జాతిలో ఉన్నటువంటి ఉన్నత విద్యార్థులు ఉన్నత స్థానాలకు పోతే మీ తల్లిదండ్రులకే కాకుండా మన కులానికి కూడా మంచి పేరు వస్తుంది అనే తపనతో మన పెద్దలందరూ అనేక రకాలుగా సలహాలు, సూచనలు ఇచ్చినారు. కాబట్టి మన విద్యార్థులు అందరూ కూడా అదే విధంగా మీరు పెద్దలు చెప్పేటువంటి మాటలు వింటూ మనది, మన ఊరికి, మన కుటుంబానికి, మన జాతికి మంచి పేరు తెస్తారని మీరందరినీ మరొకసారి అభినందిస్తూ, ఎవరమైతే మేము ఇక్కడ ఉన్నవారమంతా కూడా మీ స్థాయి నుంచి దాటుకొని ఇక్కడికి వచ్చినమాట. ఆనాడు మా తల్లిదండ్రులు కావచ్చు, మా పెద్దలు కావచ్చు, పూర్తి స్థాయిలో చేయడానికి కారణం పరిస్థితి. మరి మాకు ముందున్న వారు మాకు చెప్పేదానివల్ల యాదవ అభ్యుదయం కోసం మాకు తెలియజేయకుండా మా రాబోయే తరాలలో నుంచి వచ్చేటువంటి విద్యార్థులు, పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి, సూచనలు, సలహాలు, సహకారం అందించాలి. ఈ ఉద్దేశంతోనే యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ అనేది 2014 సంవత్సరం నుండి నెల్లూరు జిల్లాలో మొదలై ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాలు తెలుసుకుని 26 జిల్లాలు ఉన్నాయి. అయితే 20 జిల్లాలలో యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ శాఖలు జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి. ఇందులో అన్ని రకాల డిపార్ట్మెంట్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు అందరూ కూడా భాగస్వామ్యులై పనిచేస్తూ ఉంటారు. మరి ఈ ఎస్కు ఒక లక్ష్యం ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మేము యాదవ్ అని చెప్పుకోవడానికి గర్వించాలి. మనం ఆసేపు హిమాచలం, మనము కాశ్మీర్ నుండి ఇక్కడ కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్న జాతి ఒక్కటే, అదే యాదవ జాతి. మరి ఇక్కడ మనము పాలకులం. మరి ప్రస్తుతం అప్రస్తుతం పాలికులంగా ఉంటున్నాం.
మరి మనం పాలకులుగా ఎప్పుడు అవుతాం? అప్పుడు రాదు. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ గా కావాలి, మన గ్రూప్ అధికారులు కావాలి. మీకు తెలుపుతున్నా ప్రియమైన విద్యార్థులారా, విద్యార్థి యొక్క జీవితంలో 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నది ఖచ్చితంగా మొదటి పెట్టు ఒక అద్భుత విజయంగానే భావించాలి. మరి ఆ అద్భుత విజయంతోనే మనం ఆగిపోదామా, లేకపోతే ఇంకా ప్రపంచంలో ఇంకా దూసుకుపోవాలా, లేకపోతే మన యొక్క గమ్యం ఎంత దూరం ఉంది అని మనమంతా కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి సమావేశాల్లో మన యాదవ యొక్క ప్రముఖులు, అనుభవజ్ఞులు మరియు విజ్ఞుల యొక్క సహాయ సలహాలు స్వీకరించాల్సినటువంటి సందర్భం ఖచ్చితంగా ఉంటుంది. వాటిని గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. మరి ఇవాళ 10వ తరగతిలో మీరు మంచి మార్కులు సాధించారంటే ఖచ్చితంగా దాని వెనక మీ యొక్క క్రమశిక్షణ కానీ, అకుంఠిత శ్రమ మరియు దీక్షలు ఉంటాయి. మరి వాటికి తోడుగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో పాటు ఉపాధ్యాయుల యొక్క మార్గదర్శకత్వం అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మరి 10వ తరగతి సాధించిన మాత్రాన మరి మనం ప్రతిభావంతులమా, లేకపోతే సమాజంలో అందరికంటే గొప్పవారమా అంటే కాదు. కేవలం అది ప్రాథమికంగా ఒక ప్రతిభకు ఒక గుర్తింపు మాత్రమే. మరి మనం సమాజంలో గుర్తింపు పొందాలంటే ఒక అత్యుత్తమ వ్యక్తిత్వాన్ని, మరి సమాజం పట్ల మనం వ్యవహరించే తీరుని, ఇవన్నీ కూడా రేపటి యొక్క భవిష్యత్తులో మరి మనం ఏంటి అనేది నిరూపించబడ్డాయి. మరి అలాంటి సందర్భంలో మనం ఎలా ఉన్నామో గుర్తుపెట్టుకోండి. మరి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళండి. ఒక మహత్తరమైన శక్తి దేనికి ఉంటుందంటే కేవలం విద్యకు మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ నువ్వు పేదవాడిగా ఉండొచ్చు, పేద కుటుంబంలో జన్మించి ఉండొచ్చు. మరి అదే విధంగా పేదవాడిగా చివరి దాకా మిగిలిపోయేవాడిని. ఆ తప్పు ఏమిటంటే ఖచ్చితంగా అది నీదే ఉంటుంది అన్న విషయాన్ని విద్యార్థి దశలో మనం గుర్తుపెట్టుకోవాలి. వేసవి సెలవులు